తెలుగుదేశం పార్టీ కృషి చేసింది. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక కొత్త నూతన వరవడికి మనం నాంది పలకాలని ఆ రోజు మొట్టమొదటిసారిగా యువకులని రాజకీయాల్లోకి ఎంకరేజ్ చేశారు, చదువుకున్న వ్యక్తులకి ఎంకరేజ్ చేశారు. పాజిటివ్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా మనం చేయాలని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు నాంది పలికి తెలుగుదేశం పార్టీకి కొన్ని మూల సిద్ధాంతాలతో ముందుకు నడిపించారు. ఈ రోజు వరకు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, ఏ మూల సిద్ధాంతాలతోనైతే తెలుగుదేశం పార్టీ అనే మొక్క ఆ రోజు నందమూరి తారక రామారావు గారు నాటారో అదే మూల సిద్ధాంతాలని ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా, రాజీ పడకుండా ఈ రోజు వరకు ఆ సిద్ధాంతాల మీదగే ముందుకు నడుస్తూ వెళ్తున్నాం. అలాగే విశ్వసనీయతని, నిబద్ధతని పార్టీలో మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మరొక ముఖ్యమైనటువంటి సిద్ధాంతం నందమూరి తారక రామారావు గారు పరిచయం చేసినటువంటిది సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నటువంటి మాట కేవలం తెలుగు జాతికే కాదు, ప్రపంచంలో ఎవరున్నా ఎక్కడున్నా వాళ్ళందరికీ కూడా స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన నోట వచ్చినటువంటి మాట అది. అటువంటి మాటని ఒక సిద్ధాంత రూపంలో తయారు చేసుకొని పార్టీ తాలూకా కార్యక్రమాలు చేశాం. అదే ఎన్టీఆర్ గారికి ఆ రోజుల్లో ఒక పత్రికారుడు ఆ రోజు ఒక ప్రశ్న అడిగి, కొత్త పార్టీ పెడుతున్నారు, మీ తాలూకా సిద్ధాంతం ఏంటండి? క్యాపిటలిజమా, లేకపోతే సోషలిజమా, లేకపోతే కమ్యూనిజమా, లేకపోతే ఇంకా ఏ ఇజం అండి అనేది ఆ రోజు ప్రశ్నిస్తే, ఆ ఇజంలు ఏవి కాదు, ఈరోజు తెలుగుదేశం పార్టీ పెడుతున్నానంటే అది హ్యూమనిజంతో నేను పెడుతున్నాను, మానవత్వంతో పెడుతున్నాను, మానవత్వాన్ని కాపాడడానికి, మానవత్వంతో మనుషులకి సేవ చేయడానికి పెడుతున్నానని అద్భుతమైన రీతిలో హ్యూమనిజాన్ని రాజకీయాలకి పరిచయం చేసి దాన్ని ఒక ఎజెండాగా తయారు చేసి ఒక రాజకీయ పార్టీకి ఆ రోజు ముందుకు నడిపించాడనంటే ఎంత గొప్ప శక్తిో మనది ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించాలి. అలాగే తెలుగుదేశం పార్టీలో కేవలం మన రాష్ట్ర రాజకీయాల్లో కాదు, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏ విధి విధానాలతో ప్రజలు, రాష్ట్రాలు, దేశాలు, గవర్నమెంట్స్ ముందుకెళ్తున్నాయి, ప్రతి ఒక్కటి కూడా చదువుకొని ఇన్నోవేటివ్ మెథడ్స్తో పార్టీని ముందుకు నడిపించడంలో, అలాగే రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో ఎప్పటికప్పుడు అవన్నీ కూడా స్టడీ చేసుకుంటూ క్రెడిబుల్ లీడర్షిప్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీని ఇన్నోవేటివ్గా ముందుకు నడిపించడంలో ఎక్కడా వెనకడుగు వేయకుండా మనం అందరం పనిచేస్తున్నాం. ఆత్మ గౌరవం కోసం మన నందమూరి తారక రామారావు గారు ఆ రోజు నాంది పలికితే అది ఆత్మ విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు మరింత ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు. ఆ రోజుల్లో 1982లో మన పార్టీ పెట్టినప్పుడు తాలూకా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తీసుకుంటే ఆ రోజుల్లో డిగ్నిటీ ఆఫ్ లైఫ్ తెలుగు వాళ్ళకి ఎక్కడా లేదు. ఏ ఒక్కరు చూసినా మద్రాసీలు అనేటటువంటి పరిస్థితుల్లో తెలుగు వాళ్ళు అనే వాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళకంటూ ఒక పౌరుషం ఉందని, మన డిగ్నిటీ కోసం, మన అందరి తాలూకా ఒక గుర్తింపు కోసం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెడితే ఈరోజు దాన్ని మరింత 40 సంవత్సరాలు అడుగడుగున ముందుకు నడిపిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసంతో ఈరోజు కేవలం డిగ్నిటీ ఆఫ్ లైఫే కాదు, ప్రపంచంలో జయించేటటువంటి వ్యక్తి తెలుగువాడై ఉండాలి. ఏ పెద్ద కంపెనీలైనా, ఎక్కడ పెద్ద ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న కంపెనీలైనా వాటన్నిటికీ కూడా రథసారథిగా తెలుగు వాళ్ళు ఉండాలి. గ్లోబల్ లీడర్షిప్తో తెలుగు జాతి ముందుకు రావాలని ఈరోజు మనం అందరం కూడా ముందుకు నడుస్తున్నాం. వాటితో పాటు సంస్కరణలు కానీ, లేకపోతే అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీతో మొదలైనవే. తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు, అనేక రాష్ట్రాలు, ఆఖరికి దేశం కూడా ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆ లాస్ట్ లో నిల్చున్న వాళ్ళు ఏదైనా మీ పసుపు జెండా కనపల్లే సాధించాం. ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా ఉండదు. అటువంటి క్యాడర్ని మరి వెల్ఫేర్ నిధులు, మన కార్యకర్త సంక్షేమ నిధి పెట్టి లోకేష్ అన్న గారి తాలూకు ఆధ్వర్యంలో వాళ్ళ సంక్షేమాన్ని, ఇన్సూరెన్స్ని, వాటన్నిటిని కూడా చూసుకొని వాళ్ళ కుటుంబం, అందరి కుటుంబం, ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబంగా పెద్దలుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు మన పిల్లల్ని చదివించి, మన ఆపదలో ఉంటే ఆర్థిక సహాయం చేసి, మనకి ఏదైనా కష్టం వచ్చి మనం వాళ్ళ భుజాల మీద తోడు చేయవేస్తే వాళ్ళు 2 భుజాలు తోడు చేసి కౌగిలించుకొని నీకు మన కాఫీ తాగి
నడిపించడంలో ఎప్పటికప్పుడు అవన్నీ కూడా స్టడీ చేసుకుంటూ క్రెడిబుల్ లీడర్షిప్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీని ఇన్నోవేటివ్గా ముందుకు నడిపించడంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా మనం అందరం పనిచేస్తున్నాం. ఆత్మ గౌరవం కోసం మన నందమూరి తారక రామారావు గారు ఆ రోజు నాంది పలికితే అది ఆత్మ విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు మరింత ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు. ఆ రోజుల్లో 1982లో మన పార్టీ పెట్టినప్పుడు తాలూకా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తీసుకుంటే ఆ రోజుల్లో డిగ్నిటీ ఆఫ్ లైఫ్ తెలుగు వాళ్ళకి ఎక్కడా లేదు. ఏ ఒక్కరు చూసినా మద్రాసీలు అనేటటువంటి పరిస్థితుల్లో తెలుగు వాళ్ళు అనే వాళ్ళు ఒకరున్నారు, వాళ్ళకంటూ ఒక పౌరుషం ఉందని మన డిగ్నిటీ కోసం, మన అందరి తాలూకా ఒక గుర్తింపు కోసం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెడితే ఈరోజు దాన్ని మరింత 40 సంవత్సరాలు అడుగడుగున ముందుకు నడిపిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసంతో ఈరోజు కేవలం డిగ్నిటీ ఆఫ్ లైఫే కాదు, ప్రపంచంలో జయించేటటువంటి వ్యక్తి తెలుగువాడై ఉండాలి. ఏ పెద్ద కంపెనీలైనా, ఎక్కడ పెద్ద ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న కంపెనీలైనా వాటన్నిటికీ కూడా రథసారథిగా తెలుగు వాళ్ళు ఉండాలి. గ్లోబల్ లీడర్షిప్తో తెలుగు జాతి ముందుకు రావాలని ఈరోజు మనం అందరం కూడా ముందుకు నడుస్తున్నాం. వాటితో పాటు సంస్కరణలు కానీ, లేకపోతే అభివృద్ధి కానీ,